క్యారమలైజ్డ్ ఆనియన్ అండ్ చీజ్ ఆమ్లెట్ అండి. క్యారమలైజ్డ్ ఆనియన్ అండ్ చీజ్ ఆమ్లెట్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. కోడిగుడ్లు 3, ఆనియన్ స్లైస్ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 2 స్పూన్లు, టమాటా ముక్కలు 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, ఉప్పు తగినంత, చీజ్ కొద్దిగా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామండి. ఓకే. సో ఇక్కడ క్యారమలైజ్డ్ ఆనియన్ అండ్ చీజ్ ఆమ్లెట్. సో క్యారమలైజ్డ్ ఆనియన్ యాక్చువల్లీ అంటే మనం ఈ ఉల్లిపాయల్ని స్లైస్ ఏవైతే ఉన్నాయో దీన్ని కొంచెం మనం క్యారమల్ చేసుకోవాలి. ఓకే. సో ఈ క్యారమల్ చేసుకుందాం. ఓకే, ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందాం. అండ్ ఆఫ్ కోర్స్ మనం ఆమ్లెట్ చేస్తున్నాం, సో ఆమ్లెట్ ప్యానే తీసుకున్నాం. ఓకే. ఓకే, సో ఆమ్లెట్ ప్యాన్లో మనం ఫస్ట్ ఆనియన్స్ని అయితే క్యారమల్ చేయాలి. ఓకే. ఓకే, సో ఆనియన్స్ని క్యారమల్ చేయడం కోసం కొద్దిగా వేడెక్కనిద్దాం. ఈలోగా మనం ఎగ్ మిక్సర్ని కూడా రెడీ చేసుకోవాలండి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఓకే. సో దీంట్లో మనం ఎగ్స్ని బ్రేక్ చేసుకోవాలండి, సో ఆమ్లెట్ కోసమని. ఓకే, సో ఎగ్స్ బ్రేక్ చేసా. ఓకే, సో ఎగ్స్ బ్రేక్ చేశాక దీన్ని ఒకసారి మనం బీట్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోనే ఏం చేస్తామంటే చిన్నగా ఇలా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని మనం వేసుకోవాలి దీంట్లో. ఓకే. ఓకే, ఈ ఎగ్స్లో ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే టమాటో ముక్కలు. సో వీటన్నిటిని మనం దీంట్లోనే వేసుకొని దీనికి మనకి రుచికి సరిపడినంత ఉప్పు అయితే ఇక్కడ యాడ్ చేయాలండి. సో ఉప్పు వేస్తున్నాను. ఓకే, చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది మీరు అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత. సో దీన్ని ఇలా పర్ఫెక్ట్గా మనం బీట్ చేసుకోవాలి. ఓకే. ఓకే, సో మనకి మిక్చర్ ఏదైతే ఉందో ఈ టమాటా ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఇంక ఇందులో మనం కారం ఏమి వేయక్కర్లేదు. ఓకే. సో మనకి పచ్చిమిరపకాయలు కాబట్టి సరిపోతుంది. ఓకే, సో మనకి ఇక్కడ నూనె కూడా వేడెక్కింది బాగా. సో దీంట్లో మనం ఇలా సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని క్యారమల్ చేసుకోవాలి. ఓకే, సో ఈ క్యారమలైజ్డ్ ఆనియన్ ఫస్ట్ అయితే మనం క్యారమల్ చేసుకోవాలి. క్యారమల్ చేసుకున్నాక సో దీంతో ఏంటంటే మనకి ఒక డిఫరెంట్ అరోమా వస్తుంది అనమాట. మనం ఆమ్లెట్లో ఆనియన్స్ వేసినప్పటికీ ఇలా సెపరేట్గా కుక్ చేసుకున్న ఆనియన్స్తో డిఫరెంట్ ఆమ్లెట్. ఇది యాక్చువల్ అంటే మనం ఇలాంటి ఆమ్లెట్స్ ఎక్కువగా బర్గర్స్ కానీ లేకపోతే శాండ్విచెస్ కానీ చేసేటప్పుడు ఫిల్లింగ్స్లో అయితే బాగుంటుంది. ఓకే, సో రొటీన్గా ఆమ్లెట్ తినే వాళ్ళకి ఎప్పుడైనా డిఫరెంట్గా ఆమ్లెట్ చేయాలి అంటే సో ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. ఎగ్తో మనం చాలా వెరైటీస్ చేసుకోవచ్చు, అందులో ఇది ఒక మంచి వెరైటీ అని కూడా చెప్పొచ్చు. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇలా ఉల్లిపాయల్ని మనం బాగా వేగనివ్వాలి. ఓకే. ఓకే, గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చింది మనకి, క్యారమల్ కలరు. సో ఇప్పుడు మనం ఈ ఎగ్ మిక్చర్ని దీంట్లో ఇంకా ట్రాన్స్ఫర్ చేయొచ్చండి. ఓకే, సో దీని అలా నెమ్మదిగా కలుపుకోవాలి. సో మనకి ఏవైతే ఈ ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో ముందు స్లైస్ ఇవి కూడా ఈ ఎగ్స్తో పాటు మిక్స్ అయిపోతాయి అనమాట. ఓకే. సో పర్ఫెక్ట్గా మనకి ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది. ఓకే, సో దీంట్లో యాక్చువల్గా ఏంటంటే మనం చీజ్ కూడా యాడ్ చేస్తాం. కొంచెం ఫ్లేమ్ తగ్గిద్దామండి. ఓకే, సో చీజ్ కూడా యాడ్ చేయాలి. సో చీజ్ ఏంటంటే మనం చీజ్ స్లైస్ మనం దీంట్లో వేస్తామండి. చీజ్ ఎప్పుడు కూడా ఆమ్లెట్ చేసేటప్పుడు కూడా చీజ్ వేసిన తర్వాత ఆమ్లెట్ని టర్న్ చేయకూడదు, ఫోల్డ్ చేయాలి. సో టర్న్ చేస్తే చీజ్ ఎప్పుడు కూడా ప్యాన్కి స్టిక్కీ అయిపోయి సో చీజ్ మెల్ట్ అయిన తర్వాత అది మనకి ఇదైపోద్ది. అలా కాకుండా ఉండడం కోసమని మనం ఎప్పుడు కూడా చీజ్ వేసిన తర్వాత జస్ట్ ఫోల్డ్ చేస్తాం. సో గ్రేటెడ్ చీజ్ వేసుకోవచ్చు, లేదంటే స్లైస్ చీజ్, అమూల్ చీజ్ ఏదైనా మనం ఇలా చీజ్ ఎక్కువగా తిన్న వాళ్ళకి ఇష్టంగా తినే వాళ్ళకి అయితే మంచి ఆప్షన్ అనమాట. ఇలా చీజ్ వేసుకొని సో చీజ్ వేసిన తర్వాత ఆమ్లెట్ని స్లోగా మనం ఫ్లిప్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, సో కొంచెం కుక్ అయిన తర్వాత ఇంకొద్దిగా ఉడకాలి. ఓకే, సో మరి కొద్దిగా ఉడికిన తర్వాత అప్పుడు మనం దీన్ని మజ్జిగ హాఫ్ మూన్లా మనం చేసుకుంటాం. ఓకే, సో అప్పుడే మనకి ఈ పర్ఫెక్ట్ అయిన చీజ్ ఆమ్లెట్ అయితే రెడీ అవుతుంది. ఓకే.
ఓకే సో క్యారమలైజ్డ్ మనం ఆనియన్ క్యారమల్ చేసాం. సో ఏంటంటే రెగ్యులర్ గా చేసే ఆమ్లెట్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా చేస్తే ఏం చేస్తూ ఉంటాం, జనరల్ గా మసాలాలు కూడా యాడ్ చేస్తుంటాం, లైక్ గరం మసాలా కానీ లేకపోతే పసుపు కారం అని. సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇలా చేయాలనుకున్నప్పుడు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. సో ఎప్పుడు కూడా ఇలా టర్న్ చేసినప్పుడు ఇలా మధ్యగా ఫోల్డ్ చేస్తే సరిపోతుంది. ఓకే సో అప్పుడే మనకి పర్ఫెక్ట్ గా ఈ ఆమ్లెట్ అయితే వస్తుంది. ఓకే సో చీజ్ లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. సో తినేటప్పుడు అద్భుతంగా ఉండబోతుంది అనమాట ఇది. ఓకే సో స్పెషల్లీ మనం బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడైనా హెవీ బ్రేక్ఫాస్ట్ తినాలి విత్ లోడెడ్ చీజ్ అనుకుంటే మాత్రం నేను ఇది మీకు మంచి ఆప్షన్ అని చెప్తాను. ఓకే ఓకే సో మనకి రొటీన్ ఎగ్స్ తో ఆమ్లెట్ కాకుండా చాలా డిఫరెంట్ గా టేస్టీగా ఉండే ఒక మంచి ఆమ్లెట్ రెసిపీని అయితే పరిచయం చేశారు మీరు మాకు. సో క్యారమలైజ్డ్ ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యారమలైజ్డ్ ఫుల్ కలర్ఫుల్ గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ ఆమ్లెట్ ని. అండ్ మీరు అన్నట్టుగా ఫిల్లింగ్స్ లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. అండ్ హెవీ బ్రేక్ఫాస్ట్ కావాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఆప్షన్. సో ఇలా ఆమ్లెట్ చేస్తూ మనం సైడ్ గా హ్యాష్ బ్రౌన్ పొటాటోస్ కానీ లేకపోతే పొటాటో వెజ్జెస్ అలా ఏమైనా తీసుకోవచ్చు. సో ఈవెన్ గ్రిల్ టమాటోస్ ఇవన్నీ కూడా అద్భుతమైన కాంబినేషన్. ఓకే సో మనకి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే సో చీజ్ వేసాము. వావ్ మంచిగా చాలా బౌన్సీగా వచ్చిందండి. టెక్స్చర్ కూడా చీజ్ అంతా కూడా మంచిగా నీట్ గా మెల్ట్ అయిపోయింది. మనం తినేటప్పుడు కూడా అద్భుతంగా ఉంటుంది టేస్ట్. సో చీజ్ లో కొంచెం సాల్ట్ ఉంటుంది, ఎప్పుడు కూడా మీరు సాల్ట్ కంటెంట్ అని చూసుకోండి. ఓకే సో చీజీ క్యారమలైజ్డ్ ఆనియన్ ఫ్లేవర్ తో మంచి కాంబినేషన్ వచ్చిందండి. సో మనం ఇంకా దీన్ని సర్వ్ చేయొచ్చు. ఓకే సర్వింగ్ డిష్ తీసుకుందాం. సో క్యారమలైజ్డ్ ఆనియన్ విత్ చీజ్ ఆమ్లెట్ మీకోసం అయితే రెడీ అయిపోయింది. క్యారమలైజ్డ్ ఆనియన్ అండ్ చీజ్ ఆమ్లెట్ కి కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు 3, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 2 స్పూన్లు, టమాటో ముక్కలు 2 స్పూన్లు, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూను, ఉప్పు తగినంత, చీజ్ కొద్దిగా. క్యారమలైజ్డ్ ఆనియన్ అండ్ చీజ్ ఆమ్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఆమ్లెట్ పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. మరోవైపు ఒక బౌల్ తీసుకొని అందులో కోడిగుడ్లు బ్రేక్ చేసి వేసి బీట్ చేసుకోవాలి. బీట్ చేసుకున్న ఎగ్లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమాటో ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు వేడైన పాన్లో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు క్యారమలైజ్ అయ్యాక బీట్ చేసుకున్న ఎగ్ మిశ్రమం వేసి పైనుండి చీజ్ స్లైసెస్ వేసుకొని ఆమ్లెట్ ఉడికాక స్లోగా ఫ్లిప్ చేసుకొని స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే క్యారమలైజ్డ్ ఆనియన్ అండ్ చీజ్ ఆమ్లెట్ రెడీ.